చంపకోటకెళ్ళి 12 రోజులు ఉండాలంటే ఇంకా కూర్చుంటావేంట్రా? ఎందుకు చావడానిక? నేను రాను. భయపడకరా, మనందరం కలిసే అది ముందు నన్నే కదా టేస్ట్ చూసింది. అమలకి ఈ విషయం తెలిసిందో నేను చంపేస్తాను. చంపు, ఆల్రెడీ సగం చంపారు కదా. త్వరగా రెడీ అయ్యారా? నేను స్నానం చేయలేదు. స్నానం చేయకుండా బయటికి రా. ఎన్ని రోజులు మీ ప్రోగ్రామ్? తెలీదు, వెళ్ళిన పని కాస్త పూర్తవ్వాలి కదా. సన్నీ అప్పు మీతో వస్తున్నారుగా? ఆ? మీరు బయలుదేరిన దగ్గర నుంచి వాళ్ళ భార్యలిద్దరూ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. మీరందరూ చిన్ననాటి స్నేహితులు, అందుకని తరచుగా కలుస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇందులో తప్పే ఉంది? ఈసారి వాళ్ళిద్దరూ వచ్చినా కూడా ఎలా చూసినా మీరు ఊరికి వెళ్ళడమే మంచిది. కొద్ది రోజులుగా మీ మనసేం బాలేదు. ఇక్కడే ఉంటే టెన్షన్ ఎక్కువ అవుతుంది. నాకెంత టెన్షన్ వచ్చినా తట్టుకుంటాను, నీ కోసం, అమ్ముల కోసం. హలో, ఈ చిన్న పిల్ల అక్కడికి రావచ్చా? ఆహా, ఇలా వస్తున్నా. మామూలుగా ముందు మీరేగా రెడీ అవుతారు. ఈ రోజు ఏమైంది? భయపడిపోయారు మమ్మీ. భలే కనిపెట్టావు, మాట్లాడకు. మాట్లాడితే అక్కడికి వెళ్ళోడికే కదా తెలుస్తుంది. సత్య, బండిలో ఎక్కించమంటావా? నీ లగేజ్ కూడా నేనే బండిలో పెట్టాను రా. నా లగేజ్ కాదురా, నా బాడీని ఎక్కించమంటావా అంటున్నాను. సరే సరే, డ్యామేజ్ కాకుండా చూసుకో. మళ్ళీ ఎప్పుడు వస్తావు డాడీ? మంచి క్వశ్చన్. వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఇవ్వు ఇవ్వు, ఎందుకంటే ఇదే లాస్ట్ కిస్. బండి పెట్టరా. వెళ్ళడం ఈజీ, వచ్చేదే కష్టం. వెళదామా? వెళదాం. ఆన్ ది వేలో సలీని పికప్ చేసుకో. కానీ కానీ అమ్మా తల్లి, కాపాడు తల్లి, నిన్నే నమ్ముకున్నానమ్మా. ఏ సమస్య రాకుండా చూసుకో తల్లి. అమ్మా తల్లి, మహామాత కాపాడు తల్లి. స్వామి వేణుగోపాల స్వామి, కాపాడు స్వామి, కాపాడు స్వామి. ఈ తప్పును కూడా క్షమించేశాను స్వామి. కాలం మరీ చెడిపోయింది. ఇక్కడ ఆడపిల్ల వచ్చి గుద్దేసి కళ్ళు కనపట్లేదా అంటున్నారు. అవునండి, ఈ కాలం ఆడపిల్లలకి సిగ్గనేదే లేదు. కరెక్ట్ గా చెప్పావు. వెళ్ళి ఎప్పుడొస్తారు? కరెక్ట్ గా చెప్పాలి. నా సంగతి మీకు తెలుసు కదా. చూడు జ్యోతి, ఎప్పుడు వస్తావని మాత్రం అడగొద్దు. సత్యజిత్ ఎప్పుడైతే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడో నాకు సన్నికి చెరొక ఏరియా రాసి చేశాడు. వాడిది మంచి మనసు. వాడితో వెళ్తూ ఎప్పుడు తిరిగి వస్తామని అడగలమా? మీ అమ్మకి ఏదైనా జరగకూడదు జరిగితే అప్పుడు వస్తారుగా. నిజమేనండి, ఉదయాన్నే కిచెన్ లోకి ముందుగా మీ అమ్మగారే కదా వెళ్తారు. నేను రాత్రే గ్యాస్ ఆన్ చేసి ఉంచుతాను. గ్యాస్ ఆన్ చేస్తావా? వద్దు తల్లి, నేను త్వరగా వచ్చేస్తాను. మర్చిపోలేదుగా ఏంట్రా? మీ అమ్మని చంపే విషయం. ఈ దెయ్యాలున్నాయే, వాటికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ మోహిని పిశాచుందే, అటువైపు ఇటువైపు మార్చి మార్చి కొడుతుంది. కానీ ఆ పిశాచాలు ఏ రూట్ లో నా దగ్గరికి వచ్చినా వాటిని పట్టుకుని పిసికి నలిపి నాశనం చేసేస్తాను. దట్ ఈస్ సన్నీ. దెయ్యాలంటే భయం లేదు. అయితే రా, వచ్చి అనుభవించు. పర్వాలా, పెళ్ళాన్ని ఎలాగో మేనేజ్ చేసి వచ్చేసాడు. అయ్యో, చావడానికి ఇంత సంతోషం. రే మావా, ఏంట్రా మొహం అలా ఉంది? ఏమైంది? ఏంట్రా అప్పుడే మందు కొట్టేసావా? ఏంట్రా వీడు దయ్యం బట్టల్లో ఉన్నాడు? నవ్వండి రా, నవ్వండి. ఇవాళ దెయ్యాలకు అందరం ఫుల్ మీల్స్ అయిపోతాం. భయపడుతున్నావా? అయ్యో, ఇక్కడేగా చికెన్ ఉందని చెప్పా. చికెన్ మాత్రమే కదరా, ఫిష్ కూడా ఉంది. ఎక్కడ తిన్నగా లెఫ్ట్ లో వెళ్తే డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంటాయి. చావండి, తినండి.
చెప్పింది నిజమేరా? ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? చికెన్ 65, ఫిష్ ఫ్రై, మటన్ చుక్క. ఎలా? మమ్మల్ని ఎదురు చేద్దాం ఆ, అయ్యయ్యో వచ్చేసింది. ఇలాంటి దయ్యాలకు మనం ఎందుకురా? ఆ ముగ్గురు ఒకటిగా ఐసీయూలో ఉండే సీన్ తలుచుకుంటే నవ్వు వచ్చేస్తుందిరా బాబు. ఏదేదో చెప్పొచ్చు. కాపాడు దేవుడా. రేయ్, ఇది ఇక్కడికి ఎలా వచ్చిందా? అమ్ములు, అమ్ములు. రేయ్, కార్లో బస్సులు ఉన్నాయి, త్వరగా వెళ్ళి తీసుకురా. వెళ్ళు. ఓకే. అమ్ములు, అమ్ములు ఎక్కడా? అది ఇక్కడే ఉంది. ఏ అది ముందు అమ్ములు ఎక్కడుందో చూసి చెప్పు. ఏమైంది నీకి? అమలు, అమలు. నన్ను వెతుకుతున్నారా? హలో డాడీ, మాట్లాడవే. నిన్నే. అది ఏం లేదమ్మా. సత్య, ఇదిగో వాటర్. ఏంటో చెప్పరా? చంపక కోట మంత్రతంత్రాలతో నిండిన చోటు. ప్రవేశ ద్వారానికి కుడి వైపున ఈ మంత్రించిన తాయెత్తును పూడ్చిపెట్టు, లేకపోతే పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. రేయ్, నువ్వే కదా చెప్పావు దెయ్యాన్ని చూస్తే నలిపేస్తాను రేయ్, పిలిచేస్తానని. వెళ్ళరా, తెలియకుండానరా? క్షమించరా. తెలుగులో నాకు నచ్చని మాట క్షమాపణ. సత్య, లోపలేదో ఉందిరా. రేయ్, జాగ్రత్త, లోపల డెడ్ బాడీ ఉందేమో. అలాగా. రేయ్, దాన్ని తీసుకో. సాయిత్యవరా. కానివ్వండిరా. కొండ జాతి జనుల కాచు కొండ అమ్మా చంపకం తల్లి, నీ మరో రూపంగానే మేము మాతంగిని చూసుకుంటూ ఉన్నాం. నువ్వే మా కులాన్ని కాపాడాలి తల్లి. ఆడి పాడి కాళీ అమ్మవారి మనసు చల్లబరిచారు. తల్లి, ఇంకా ఒక్కరి మనసే చల్లబరచాలి. ఎవరిది? ఎవరిది? హ, ఎవరిది? హ? నాది. నాకేం కావాలి? మాతంగి. 7 ఏళ్లు ఎప్పుడు దీని మొగుడు చచ్చాడో అప్పటి నుంచే దీని మీద ఆశ పెంచుకున్నాను. మీరందరూ చూస్తుండగా ఈ రోజే, ఇప్పుడే నా కోరిక తీరాలి. ఈ కాళీ అమ్మ ముందే ఇప్పుడే నేను తన మెళ్ళో తాళి కట్టబోతు. కొట్టరా మేళం. రామా, ఇదే మంచి వద్దు, మాతంగి ఒంట్లో ఇప్పుడు కాళీ అమ్మ ఉంది. తప్పుకోరా. ఆ
కాళీ అమ్మ రక్తం తాగుతుంది. ఈ ఆదీశ్వరుడు రక్తం కళ్ళదు. పట్టిందంతా బంగారమేరా. 3000 ఎకరాల మధ్య 6 బయట కూర్చుని మందు కొట్టడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కదా. ఎస్ ఎస్ ఏయ్ ఇక్కడ తాగకూడదు. యా ఇది కాళీ అమ్మ ఉండే చోటు. ఇక్కడ మందు తాగకూడదు. చూడరా పాప అడ్వైస్ చేస్తోంది. ఏ బుజ్జి, ఏంటి నువ్వు వయసుకు మించి మాట్లాడుతున్నావు? సరే సరే వెళ్ళి ఊరుగా తీసుకురా. నువ్వు పోయిరా. ఏయ్ నువ్వు వెళ్ళు. పగిలిపోయిందిరా. ఏయ్, ఎవర్రా మిమ్మల్ని ఇలా కట్టారు? నరికే లేదని సంతోషపడు. కట్టింది ఎవరని అడుగుతున్నాగా. ఆ, అదిగో నీలాంబరే. ఇక్కడికి మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించాలనుకున్న వాళ్ళు ప్రాణాలతో తిరిగి వెళ్లేదు. కాళీ అమ్మవారు ఉన్న స్థలం మాకు సొంతమైనది. దీన్ని కాచేయాలని ఎవరు చూసినా కాళీ అమ్మ వాళ్ళని ఊరికే వదలదు. అయ్యో మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారండి. ఈ స్థలాన్ని కాజేయడానికి మేము రాలేదు. చూడండి మాతంగి గారు, నిజం చెప్పాలంటే మేము సమాజ సేవ చేసేవాళ్ళం. ఇది వరకు ఎన్నో సమాజ సేవలు చేసాం. ఐ మీన్ చారిటీ వర్క్స్. అందుకే చెట్టు కట్టేశారు. కరెక్ట్. పెళ్లి కాని కన్నెపిల్లలకి మంచి అబ్బాయిలు వెతకబెట్టడం, చదువురాని ఆడపిల్లలకి ఏబిసిడి నేర్పించడం లాంటి సేవలు చేస్తుంటామండి. కొద్ది రోజుల పేపర్లు కూడా ఈ విషయాలన్నీ వస్తాయి. మా సమాజ సేవని ఈ దేశం మొత్తం విస్తరింపజేయాలనుకునే టైంలోనే మాకు ఈ ఊరు కనిపించింది. ఇక్కడ ఉండడానికి మంచి చోటు దొరికింది. అందుకే ఉండిపోయాం అంతే. ఇకపోతే మీకున్న శక్తి ఏమిటో మేము నిన్న స్వయంగా చూసాం. ఈ క్షణం నుంచి మేము మీకు ఆరాధకులం అయిపోయాం. మీరు చెప్పేదే నిజం కాకుంటే కాళీ అమ్మవారే మిమ్మల్ని పట్టిస్తుంది. మీరు ప్రాణాలతో తిరిగి వెళ్ళరు. చూడరా దాని లుక్. చూసావా, ఏం లేదుగా. పోలే. ఎలా చేసావు? ఏది ఎలాగా? ఇప్పుడు నువ్వు చేసావే అదా, నేను నీకు నేర్పిస్తాను. ముందు నువ్వు నవ్వడం నేర్చుకో. హిహిహిహి కాదు, చక్కగా నవ్వాలి. ఏది?